హిమాన్షి రాఠీ నిలకడకు, ధైర్యానికి నిదర్శనం హిమానీ రాఠీ జీవితం. 12వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె తన కంటి చూపును పూర్తిగా కోల్పోయింది. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. బదులుగా ఆమె చదరంగపు వైపు తన దృష్టిని మళ్లించింది. గుజరాత్లోని పాలంపూర్లో ఆమె కథ మొదలవుతుంది. ఆమెకు 3 ఏళ్ల వయసులోనే రెటినైటిస్ పిగ్మెంటోసియా అనే అరుదైన పారంపర్య కంటి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి రెటినాను దెబ్బతీసి క్రమంగా దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. 12వ తరగతి వచ్చేసరికి ఆమెకు కంటి చూపు పూర్తిగా పోయింది. 5వ తరగతిలో అంధుల పాఠశాల ఉన్నప్పుడు హిమాన్షికి చెస్ పరిచయమైంది. ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి ఆమె ఈ ఆటను ఎంచుకున్నారు. ఆమె తండ్రి భువేష్ రాఠీ ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించిన స్పర్శ చెస్ బోర్డును కొనిచ్చారు. ఆమెకు ప్రాథమిక అంశాలను నేర్పించారు. కుటుంబ మద్దతు ఆమెకు అతిపెద్ద బలం. చెస్ పట్ల ఆమెకు ఆసక్తి పెరగడంతో అహ్మదాబాద్లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్ BPAలో సరైన శిక్షణ లభించింది. కోచ్ జల్పన్ భట్ ఆమె పదునైన జ్ఞాపక శక్తిని, అత్యుత్తమ రక్షణాత్మక ఆటతీరు అంటే డిఫెన్సివ్ ప్లే గుర్తించారు. మ్యాచ్ యొక్క ఉద్రిక్తతో కూడిన చివరి నిమిషాల్లో ప్రశాంతంగా ఉండటానికి హిమాన్షి కొన్ని నియమాలు పాటిస్తుంది. నీరు త్రాగటం, చాక్లెట్ తినటం మరియు కొద్దిగా స్ట్రెచ్ చేయటం. 2023 చైనాలో హాంగ్జాంగ్లో జరిగిన ఆసియా పారా గేమ్స్లో హిమాన్షి రాఠీ చరిత్ర సృష్టించింది. చెస్లో పతాకం గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. ఆమె ఇండివిజువల్ ఈవెంట్లో టీమ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో 2 కాంస్య పతాకాలు గెలుచుకున్నారు. గతంలో ఆమె 2019, 2020లో జాతీయ ఛాంపియన్గా నిలిచింది. ఆమె విజయాన్ని గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం ఆమెను తాలూక్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్లాస్ 2గా నియమించింది. హిమాన్షి అక్కడితో ఆగలేదు. ఆమె BA, MA రెండిట్లోనూ గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె ప్రస్తుతం GPSC, UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హిమాన్షికి చదరంగం కేవలం ఒక ఆట కాదు, అది ఆమెకు గర్వాన్ని, సమానత్వాన్ని మరియు ఆనందాన్ని ఇచ్చింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి ఒక కొత్త అవకాశానికి ద్వారం. తన స్వప్నాలను నిజం చేసుకోవడానికి హిమాన్షి రాఠీ చూపిన ధైర్యం మనందరికీ ఒక ప్రేరణ. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా తన నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగింది. ప్రతి అడుగు తన లక్ష్యానికి దారితీసే ఒక నిశ్చయంతో నిలబడింది. సమయం కఠినంగా ఉన్నప్పుడు కూడా ఆమె మౌనం కాదు, ఆమె ప్రయత్నం మాట్లాడింది. అదే నేర్పింది. విజయం ఒక్కసారిగా రాదు, కానీ నమ్మకంతో నడిచిన ప్రతి అడుగు చివరికి గెలిపే అవుతుంది. హిమాన్షి రాఠీ కేవలం ఒక పేరు కాదు, ఆమె ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక సత్యం. స్వప్నాలను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి మనసుకి ఆదర్శం.